హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. తాతయ్య గారు తీసుకున్న నిర్ణయంతో స్వప్న, కావ్య అయితే చాలా సంతోషిస్తారు. ఇక స్వప్న అయితే శాశ్వతంగా ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ కావ్య తాతయ్య గారి కోసం ఆయన ఒప్పుకున్నా ఆయన మనసులో నా మీద కోపం అలాగే ఉంది. ఆ కోపాన్ని కూడా తీసేయాలి, మళ్ళీ ఆయన మునుపటిలాగా నా మీద ప్రేమని చూపించాలి అని కావ్య తన మనసులో అనుకుంటూ ఇంకా తన గదిలోకైతే వెళ్తుంది. కానీ అక్కడికి అపర్ణ వస్తుంది. అపర్ణ కావ్యతో, చూడు, మావయ్య గారు నిన్ను ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు కదా అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అస్సలు ఊరుకోను. ఇంకా ఇంకొక మాట, తాతయ్య గారు కావ్యకి అలాగే రాజ్కి ఇద్దరిని కూడా భార్యాభర్తలుగా జీవితాంతం కలిసి ఉండాలి అన్న మాటని అపర్ణ గుర్తు చేస్తూ, చూడు, మావయ్య గారు అన్నారు కదా అని చెప్పి రాజ్తో నిజంగానే భార్య వైపోయినట్టు తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావు. అది ఎప్పటికీ జరగదు. నా కొడుక్కి భార్యవి కాలేవు, నాకు కోడలివి కాలేవు అనుకుని అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కావ్య లోపలికి వెళ్ళేసరికి రాజ్ గదిలో అటు ఇటు తిరుగుతూ ఇంకా జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తాతయ్య గారు ఎందుకు ఇలా చేశారు? అసలు ఆ కళావతితో నేను జీవితాంతం ఎలా కలిసుంటాను? తను నన్ను మోసం చేసింది, నా దగ్గర నిజాన్ని దాచిపెట్టింది. తనని తాతయ్య గారి కోసమే భార్యగా అంగీకరించాను. నేను తనని అస్సలు భార్యగా ఒప్పుకోను అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో కావ్య గదిలోకి వస్తుంది. కావ్యని చూసిన రాజ్ మొహం చాటేసుకొని ఇంకా పక్కకంటూ వెళ్ళిపోతాడు. కానీ కావ్య మాత్రం రాజ్ దగ్గరగా వెళ్తూ ఉంటుంది. ఏంటి మాట్లాడడానికి వస్తున్నావు? తాతయ్య గారి దగ్గర మౌనంగా ఉన్నాను కదా అని నువ్వు నిజంగానే నేను భార్యగా ఒప్పుకున్నాను అనుకుంటున్నావేమో. ఎప్పటికీ నువ్వు నా భార్యవి కాలేవు అని చెప్పి రాజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏవండి, ఒకే ఇంట్లో ఉంటున్నాం, కలిసి ఉంటున్నాం, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను మీతో మాట్లాడతాను అని కావ్య అంటూ ఉంటే, చూడు, ఎదుటివారి ఇష్టాలను అభిప్రాయాలను తెలుసుకోకుండా వాళ్ళని మనసుని బాధపడేలా చేయటం అస్సలు కరెక్ట్ కాదు. నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు, నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి రాజ్ బయటికి వెళ్ళిపోతాడు. రాజ్ అలా బయటికి వెళ్ళేసరికి కావ్య కొంచెం బాధపడుతుంది. ఇంకా స్వప్న అయితే తన గదిలో ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ పెట్టుకుని తెగ సంబరపడిపోతూ ఉంటుంది. రాహుల్ స్వప్న దగ్గరికి వచ్చి, ఏయ్, ఏంటి, తాతయ్య గారు ఒప్పుకున్నారు కదా, ఇక శాశ్వతంగా ఇంట్లో సెటిల్ అయిపోవచ్చని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. అస్సలు అస్సలు అదేమీ జరగదు. నన్ను మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు, నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఉంటే, ఓ, మోసాల గురించి అలాగే అన్యాయాల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. రాహుల్, నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేసి నన్ను వదిలించుకోవాలి అని చూసావు. కానీ నేనేమి అందరి ఆడపిల్లల్లాగా ఏడుస్తూ మూలన కూర్చునే అమ్మాయిని కాదు. స్వప్న ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు. విన్నావుగా అక్కడ అంతమంది మధ్యలో కూడా ఎలా మాట్లాడానో. నేను ఎక్కడ దాకన్నా వెళ్తాను. నన్ను వదిలేసి ఏదో చెయ్యాలి అని నీ మైండ్లో ఉన్న ఆలోచనలని తుడిచిపెట్టాయి అని చెప్పి రాహుల్కి వార్నింగ్ ఇస్తుంది. రాహుల్ అయితే కోపం భరించలేక అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ని కింద పగల కొట్టేసి బయటికైతే వెళ్ళిపోతాడు. ఇక స్వప్న ఎన్ని ఫ్లవర్ వాజ్లు పగలకొట్టినా, ఎంత కోపం తెచ్చుకున్నా, ఈ జన్మలో నేనే నీకు భార్యని, అది ఎప్పటికీ నువ్వు మర్చిపోకు అని చెప్పి స్వప్న గట్టిగా మాట్లాడుతుంది. ఇంకా రాహుల్ రుద్రాణి దగ్గరికి వెళ్ళి, మమ్మీ, ఏంటి గోలా, చూసావుగా అది ఎలా చేస్తుందో? అసలు అది చేసిన పనికి నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. దీన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకుంటే ఏంటి మమ్మీ మళ్ళీ ఇలా జరిగింది? అసలు మళ్ళీ దాన్ని ఇంట్లోనే పెట్టి నాకు ఇరిటేట్ తెప్పిస్తున్నారు అని అంటూ ఉంటే, రాహుల్, అది ఇంట్లో ఉండడం నాకేమన్నా ఇష్టమా? చూసావు కదా ఇంట్లో అందరూ ఎలా మాట్లాడారో. ఇంకా గట్టిగా లాగితే దాంతోపాటు నిన్ను నన్ను కూడా బయటికి పొమ్మంటారు. పైగా ఈ ఆస్తిలో హక్కుంది అని నేను ఎంత గట్టిగా మాట్లాడినా నా స్థానం ఏంటో నాకు తెలుసు. కానీ నాకిచ్చిన మాట కోసం చూసావుగా పెద్ద ఆయన నోరు కూడా విప్పలేదు. ఆయనకి ఇంకొద్ది రోజుల్లో
ఆయన శాశ్వతంగా ఇంటికే దూరం అయిపోతున్నాడు, ఈ భూమికే భారం అవుతున్నాడు. అట్లాంటి మనిషి దగ్గర ఎలా అయినా సరే ఆస్తి వాటా తీసుకోవాలి. కానీ ఇంట్లో అందరూ ఇప్పుడు ఆస్తి ముక్కలు చేయడం అంటే అస్సలు కుదరదు. అది ఎలా అయినా సరే మనం స్వప్నతోనే చేపించాలి. స్వప్న అయితేనే దీనికి కరెక్ట్ అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే, మమ్మీ ఇప్పటికే దాన్ని భరించలేక చచ్చిపోతున్నాను, పైగా ఇప్పుడు ఆస్తి కోసం ధరణి దింపుతానంటావేంటి అని అనడంతో, చూడు రాహుల్, మనం అడిగితే ఎవ్వరు కూడా మనకి ఆస్తి ఇవ్వరు. ఎందుకంటే విన్నావుగా ఇందాక అపర్ణ వదిన మాటలు. ఆ అపర్ణ మనకి ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోదు. ఇంకా ఖచ్చితంగా గొడవలు వస్తాయి. అప్పుడు స్వప్నతో మనం మంచిగా ఉంటేనే స్వప్న మన సపోర్ట్ మాట్లాడుతుంది, అందరికీ సమాధానం చెప్తుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్కి ఏదో చెప్తుంది. రాహుల్ రుద్రాణి చెప్పిన మాటలు విని ఇక ఏమీ మాట్లాడకుండా, మమ్మీ నీ కోసం మమ్మీ నేను సైలెంట్గా వెళ్ళిపోతున్నాను అని చెప్పి, నువ్వు చెప్తున్నావు కాబట్టి నోరు మూసుకొని ఇష్టం లేకపోయినా ఆ స్వప్నతో కలిసి ఉంటాను అని చెప్పి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అపర్ణాదేవి అయితే సుభాష్తో, ఏంటండి ఇలా జరిగింది, మావయ్య గారికి అంత ఆరోగ్యం బాగోపోతే ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు, ఎందుకంటే ఇలా చేశారు అని చెప్పి అపర్ణ సుభాష్ని అడుగుతుంది. చూడు అపర్ణ, నాన్నగారు సంతోషంగా ఉంటే మరికొద్ది రోజులు ఎక్కువ రోజులు బ్రతుకుతారు. కానీ నాన్నకి ఆ సంతోషాన్ని మీరెక్కడ మిగుల్చుతున్నారు? ఇంట్లో ప్రతి క్షణం అడుగడుగున ఏదో ఒక గొడవ, ఏదో ఒక గోల. అసలు ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతులు లేకుండా చేస్తున్నారు, ముఖ్యంగా నువ్వు కూడా అని చెప్పి ఇక అపర్ణ మీద కేకలు వేస్తూ ఉంటాడు. సుభాష్ అయితే, ఏవండి ఏంటలా మాట్లాడుతున్నారు? నేను ఇంట్లో అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నానా? అసలు ఆ అక్క చెల్లెలిద్దరూ ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మొదలయ్యాయి గొడవలు. వాళ్ళని మళ్ళీ ఇంట్లోనే ఉంచి మీరు లేని సమస్యల్ని ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని పంపించేస్తే ఏ గొడవ ఉండేది కాదు. అనవసరంగా వాళ్ళని ఇంట్లో ఉంచి మళ్ళీ గొడవల్ని మొదటికి తీసుకొచ్చారు అని చెప్పి అపర్ణ మాట్లాడుతూ ఉంటే, అపర్ణ ఛీ, నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. నువ్వు ఇంటికి పెద్ద కోడలివి, అమ్మ తర్వాత ఆ స్థానంలో నువ్వే ఉన్నావు. నువ్వు అలాగే ఆలోచిస్తావు అనుకున్నాము. కానీ నువ్వు ఆలోచించే విధానం కానీ, నువ్వు మాట్లాడే పద్ధతి కానీ నాకు అస్సలు నచ్చట్లేదు. ఇంట్లో సమస్యలు తీర్చవలసింది కాకుండా పెద్దవి చేస్తున్నావు. పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోకుండా చిన్న పిల్లలాగా తెగ గొడవ చేస్తున్నావు అని అంటుంటే, ఏంటండి ఇంట్లో గొడవలన్నీ నేనే పెడుతున్నట్లు, పైగా అందరినీ నేనే మోసం చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు అని అడగడంతో, కాదు అపర్ణ, అర్థం చేసుకో. నీ కొడుకు జీవితాన్ని నీ చేతులతో నువ్వే నాశనం చేస్తావా? అసలు అమ్మ నాన్న ఏం మాట్లాడారో విన్నావు కదా. నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు, డాక్టర్ గారు నాన్నగారికి 3 నెలలు మాత్రమే టైం ఉంది అని అన్నారు. కాకపోతే నాన్నగారు సంతోషంగా ఉంటే అంతకంటే ఎక్కువ రోజులే బ్రతికే అవకాశం ఉందని కూడా చెప్పారు. కానీ మీరేం చేస్తున్నారు? అడుగడుగున గొడవలు పడుతూనే ఉన్నారు. ఏదో ఒక రకంగానూ నాన్నగారికి బాధ కలిగిస్తూనే ఉన్నారు. ఆయన ఆనందంగా లేనిది పోయి ఇంకా బాధని తెప్పిస్తున్నారు అని చెప్పి సుభాష్ అయితే, నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు ఏంటో అని చెప్పి అక్కడి నుంచి సుభాష్ వెళ్ళిపోతాడు. సుభాష్ అలా వెళ్ళిపోవడంతో అపర్ణ, ఏమండి ఏంటండి, నీ ముద్దుల కోడల్ని ఇంటి నుంచి ఏమీ పంపించలేదు కదా, నేను దాని గురించి ఏమీ మాట్లాడలేదు కదా, మళ్ళీ నన్ను అంటున్నారు అని చెప్పి అపర్ణ ఇక మంచం మీద కూర్చుంటుంది. ఇక ఇంతలో రాజ్ అయితే బయట గార్డెన్లో తిరుగుతూ ఉంటాడు. బయట రాజ్ దగ్గరికి రాహుల్ వస్తాడు. ఏంటి రాహుల్ ఇలా వచ్చావు, నిద్ర పట్టట్లేదా అని అడగడంతో, నువ్వెందుకు వచ్చావో నేను కూడా అందుకే వచ్చాను రాజ్. నేను తప్పు చేశాను, తప్పు చేయడం వల్లే స్వప్న మెడలో తాళి కట్టాను. కానీ ఆ స్వప్న చేసిన దానికి తనని నేను ఎప్పటికీ క్షమించలేను. తన కడుపులో నా బిడ్డ పెరుగుతుందని ఎంతో సంతోషించాను. ఎప్పుడెప్పుడు నా బిడ్డ పుడుతుందా చూద్దామా అని ఎదురు చూశాను. కానీ ఏం చేశారు? అక్క చెల్లెలిద్దరూ కలిసి నా ఆశలు అడియాసలు చేశారు. నాతో పాటు ఇంట్లో కుటుంబం మొత్తాన్ని మోసం చేశారు. అట్లాంటి ఆ స్వప్నని నేనెలా భార్యగా అంగీకరిస్తాను? మళ్ళీ తిరిగి తనతో ఎలా కలిసి ఉంటాను అని చెప్పి రాహుల్ మాట్లాడుతూ ఇంకా
కావాలని దొంగ ఏడుపులు ఏడుస్తూ రాజ్ భుజం మీద తల వాల్చుతాడు. ఊరుకో రాహుల్, ఊరుకో, నువ్వు చేసింది అందుకే అలా జరిగింది, నిదానంగా అన్నీ సర్దుకుంటాయిలే అని చెప్పి ఇక రాజ్ అయితే రాహుల్కైతే ధైర్యం చెప్తాడు. కానీ కావ్య విషయంలో రాజ్ ఎందుకనో కావ్యని అస్సలు క్షమించలేకపోతాడు. ఇంకా ఉదయాన్నే అందరూ కూడా హడావుడిగా రెడీ అవుతూ ఉంటారు. ఇక రాజ్ అయితే ఆఫీస్కి బయలుదేరతాడు. ఆఫీస్కి బయలుదేరిన రాజ్కి ఎదురుగుండా అప్పు కనిపిస్తుంది. అప్పు రాజ్ని లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు లిఫ్ట్ అడుగుతున్నావు అని అంటుంటే, బావా నువ్వా, మా దోస్తుగాడికి యాక్సిడెంట్ అయింది బావా, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అనడంతో ఇంకా వెంటనే రాజ్ అయితే అప్పు వాళ్ళ స్నేహితుడిని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరతాడు. ఏయ్ అయినా ఆడపిల్లవి మగపిల్లలతో ఈ స్నేహం ఏంటి, పైగా ఈ యాక్సిడెంట్లేంటి, ఏమైనా జరగరాంది జరిగితే మళ్ళీ నీ తలకి చుట్టుకుంటే ఏం చేస్తావు అని అంటూ ఉంటే, అయ్యో బావా నేను ఎవడితోటి గొడవ పడలేదు, ఎవడో చూసుకోకుండా బలిసినోడు వచ్చి కారు డాష్ ఇచ్చాడు అని చెప్పి ఇక అప్పు అయితే రాజ్కి చెప్తుంది. రాజ్ ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. ఇంతలో అనుకోకుండా అక్కడికి అరుణ్ అయితే వస్తాడు. అరుణ్ని చూసిన అప్పు, ఏయ్ నువ్వు అరుణ్ కదా, మా స్వప్నక ఫ్రెండ్ అని అనడంతో, అవునప్పు నేను అరుణ్ని, స్వప్న ఎలా ఉంది, ఏం చేస్తుంది అని చెప్పి అనడంతో, ఏం చెప్పమంటావు, ఆ రోజు నువ్వు దాని చెయ్యి పట్టుకొని అది ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పావు, అది చెప్పించిందో నువ్వు చెప్పావో, కానీ ఆ ప్రెగ్నెంట్ గొడవ వల్ల మా కావ్యక్క జీవితం కూడా నాశనం అయిపోయింది అని అనడంతో, అదేంటప్పు అలా మాట్లాడుతున్నావు, మీ కావ్యక్క జీవితానికి ఏమైంది అని అంటూ ఉంటే, నువ్వు చెప్పిన ఆ చిన్న అబద్ధం ఈ రోజున అది శ్రీమంతం దాకా వచ్చింది అని అంటూ ఉంటే, అదేంటది, పెళ్లి రోజు రాత్రి స్వప్నకి ఫోన్ చేసి చెప్పాను కదా అని చెప్పడంతో, ఏంటి స్వప్న ఫోన్కి ఫోన్ చేసి చెప్పావా, ఏం చెప్పావు అని అడగడంతో, అదేంటప్పు స్వప్నకి పెళ్లి రోజు రాత్రే చెప్పాను కదా, స్వప్న నీ ప్రేమ కోసం నేను ఈ చిన్న అబద్ధాన్ని చెప్తున్నానని తను చెప్పిన అబద్ధమే మీ అందరి ముందు చెప్పాను అని అనడంతో, అయితే తను నీకు ఎప్పుడు చెప్పింది అని అడగడంతో ఇక అరుణ్ అయితే జరిగిందంతా కూడా అప్పుకి చెప్తూ ఉంటాడు. అప్పటికి తనకి చెప్పాను, నీకే ప్రాబ్లం అవుతుంది, ఈ నిజాన్ని బయటపెట్టు, లేకపోతే ఆ నిజాన్నైనా ఆ అబద్ధాన్నైనా నిజం చేసుకోని. కానీ తను ఇలా ఎందుకు చేసింది, స్వప్న ఎప్పుడు కూడా తన స్వార్థమే చూసుకుంటుంది, ఎదుటి వాళ్ళు ఎలా పోయినా తనకి అనవసరం, అందుకే తన చేతులారా తన జీవితాన్ని తనే పాడు చేసుకుంది అని చెప్పేసి ఇక అరుణ్ అయితే స్వప్న గురించి మరొక విషయాన్ని అయితే చెప్తాడు. అది విన్న అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే అప్పుతో పాటు అక్కడే ఉన్న రాజ్కి మొత్తం నిజమంతా బయటపడుతుంది. కావ్య ఏ తప్పు చేయలేదు అన్న నిజమైతే రాజ్కి అర్థమవుతుంది. ఇంకా రాజ్ వెంటనే అప్పుని అక్కడ వదిలిపెట్టి ఆఫీస్కి అయితే బయలుదేరతాడు. ఆఫీస్కి వెళ్ళిన రాజ్కి పదే పదే అరుణ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అలాగే కావ్య తనతో చెప్పిన ప్రతి మాటల్ని గుర్తు చేసుకుంటాడు. కళావతి ఎప్పటికీ తప్పు చేయదు, నేనే కళావతిని అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని చెప్పి రాజ్ తన మనసులో అనుకొని ఇక ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు. ఇంతలో రాజ్కి ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఆ ప్రాజెక్ట్కి కొన్ని డిజైన్స్ ఇవ్వవలసి ఉంటుంది. అవి కూడా 2 డేస్లో మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఇక ఆ పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళు రాజ్కి కండిషన్ పెడతారు. రాజ్ కూడా ఆ 2 డేస్లో మీకు నచ్చిన డిజైన్స్ని ఇస్తాను అని చెప్పి రాజ్ వాళ్ళకి మాట ఇస్తాడు. ఇక్కడ చూస్తే ఆఫీస్లో అస్సలు వర్క్ జరగదు. ఎలా అయినా సరే 2 డేస్లో మొత్తం కంప్లీట్ అవ్వాలి కాబట్టి రాజ్ కావ్యని హెల్ప్ అడగాలి. కానీ కావ్య తనతో మాట్లాడట్లేదు, తను కూడా కావ్యతో మాట్లాడట్లేదు. కావ్య మాట్లాడడానికి వచ్చినా సరే రాజ్ మొహం చిదరించుకొని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఇవన్నీ గుర్తు చేసుకొని అనవసరంగా తప్పు చేశాను, కళావతిని దూరం చేశాను, కానీ నా ఈగో అడ్డం వల్ల కళావతికి క్షమాపణ చెప్పలేకపోతున్నాను. నేను ఇప్పుడే వెళ్ళి కళావతికి క్షమాపణ చెప్తాను అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్యకి శృతి ముందుగానే ఫోన్ చేసి ఆఫీస్లో కావాల్సిన డిజైన్స్ గురించి చెప్తుంది. ఇంకా కావ్య కష్టపడి రాత్రంతా కూర్చుని డిజైన్స్ వేసి ఉదయాన్నే
ఆఫీస్కి వెళ్తున్న రాజ్కి ఆ డిజైన్స్ని ఇస్తుంది. అవి చూసిన రాజ్, నిన్ను ఎవరేమన్నారు, అయినా నీ సహాయం నాకు అక్కర్లేదని ఇంతకు ముందే చెప్పాను కదా అని అంటూ ఉంటే, చూడండి నేనేమి మీకు ఫ్రీగా వేసి పెట్టట్లేదు, ఎందుకు నాకు డబ్బులు ఇవ్వండి, అలాగే ఇవి ఇప్పుడు మీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు, తీసుకెళ్ళండి అని చెప్పి కావ్య మాట్లాడడంతో ఇంకా రాజ్ అయితే తన ఈగో మొత్తాన్ని పక్కన పెట్టి కావ్య ఇచ్చిన డిజైన్స్ని తీసుకెళ్తాడు. ఇక రాజ్కి అక్కడ పెద్ద ప్రాజెక్టే సక్సెస్ అవుతుంది. ఇంటికి రాగానే కావ్యని గిరగిర ఎత్తుకొని తిప్పేస్తాడు. ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా అపర్ణకైతే ఏమీ అర్థం కాదు, వీడేంటి మళ్ళీ కావ్య మీద ప్రేమని చూపిస్తున్నాడు, అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి అపర్ణ అనుకుంటుంది. ఇంకా సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి రాజ్ ఏమైంది అని అడగడంతో, తాతయ్య ఈరోజు కళావతి ఇచ్చిన డిజైన్స్తో మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, నేను ఆ ప్రాజెక్ట్ పని మీద అమెరికా కూడా వెళ్ళవలసి ఉంది అని చెప్పడంతో ఇంకా వెంటనే ధాన్యలక్ష్మి, అయితే నీతో పాటు కావ్యని కూడా తీసుకెళ్ళు, ఎలాగో మీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళలేదు కదా, హనీమూన్కి వెళ్ళినట్టు కూడా ఉంటుంది అని ధాన్యలక్ష్మి చెప్పడంతో ఇక అపర్ణదేవి అయితే, ధాన్యలక్ష్మి వాడు ఆఫీస్ పని మీద వెళ్తున్నాడు, ఏమీ సరదాగా వెళ్ళటం లేదు, అయినా వాడికి ఇష్టం లేని అమ్మాయితో హనీమూన్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని ధాన్యలక్ష్మి మీద కేకలు వేస్తుంది. ఇక ఇంద్రాదేవి అయితే, చూడు అపర్ణ, నీకు మొన్నే చెప్పాను, ఇంట్లో మేమొకరు ఉన్నాం, మా మాటే వినాలి అని కూడా చెప్పాం, వినని వాళ్ళకి ఎటువంటి